ఎస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం హీటెక్కింది. బైపోల్ కోసం అన్ని పార్టీల అగ్రనేతలు రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి రేవంత్ బహిరంగ సభతో ఓట్ల యుద్ధం మరింత ఉత్కంఠ రేపుతోంది. యూసఫ్ కూడా వేదికగా క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు సీఎం. అంతేకాదు సినీ రంగంపై వరాల వర్షం కురిపించారు. హాలీవుడ్ను హైదరాబాద్కు తీసుకొస్తానంటూ టాలీవుడ్కు అభయహస్తం ప్రకటించారు సీఎం. అలాగే 2 విడతల్లో ఆయన రోడ్ షో జరగనుంది. దీంతో తమ విజయం ఖాయమంటున్నారు కాంగ్రెస్ లీడర్స్. అయితే అటు గులాబీ లీడర్లు ఇటు కమల్నాథులు సైతం క్యాంపెయిన్లో దూసుకెళ్లిపోతున్నారు. 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు ఢీ అంటే ఢీ అంటున్నారు. గెలుపు తమదే అంటూ ముగ్గురు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరి స్ట్రాటజీ వాళ్ళదే, ఎవరి లెక్కలు వాళ్ళవే. ఇంతకీ జూబ్లీహిల్స్ రేసులో గెలిచేదెవరు? ఉపపోరు కాంగ్రెస్ పాలనకు రెఫరెండం లాంటిదా? ఓటర్ను ప్రభావితం చేస్తున్న అసలైన అంశాలేంటి? జూబ్లీ పల్స్పై ఇవాళ స్పెషల్ డిబేట్. తెలంగాణలోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గం సంథింగ్ స్పెషల్. పోష్ ఏరియాగా ఆ నియోజకవర్గానికి పేరుంది. కానీ బస్తీలు బాధలు కూడా ఎక్కువే. దీంతో ఆ నియోజకవర్గంలో పట్టు కోసం 3 పార్టీలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. జూబ్లీహిల్స్ జంగ్లో విజయం సాధించడానికి తహతహలాడుతున్నాయి. గెలిపే లక్ష్యంగా హస్తం పావులు కదుపుతోంది. ఇక గ్రేటర్ హైదరాబాద్లో జరిగేటువంటి 2వ ఉప ఎన్నికను కాంగ్రెస్ సీరియస్గా తీసుకుంది. జూబ్లీహిల్స్ను కైవసం చేసుకోవాలంటూ శత విధాలా ప్రయత్నిస్తోంది. అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించాలంటున్నారు సీఎం రేవంత్. అటు చూస్తే బైపోల్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీఆర్ఎస్. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని తిరిగి గెలిచేందుకు గులాబీ దళం సర్వశక్తులు ఒడ్డుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయంతో పింక్ క్యాడర్లో నైరాశ్యం నెలకొంది. అందుకే జూబ్లీహిల్స్లో గెలిచి పూర్వ వైభవం తెచ్చుకోవాలని చూస్తోంది కారు పార్టీ. మాగంటి అడ్డాగా ఉన్న జూబ్లీహిల్స్లో గులాబీ జెండా రెపరెపలాడించేందుకు, సునీతను గెలిపించేందుకు ఆ పార్టీ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావులు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. మరోవైపు చూస్తే మోడీ ప్రభంజనంతో జూబ్లీహిల్స్లో కాషాయ జెండా రెపరెపలాడిస్తూ ఉంటున్నారు అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి. బీజేపీ అగ్రనేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. పోటీ మజ్లిస్ బీజేపీల మధ్య అంటూ మాటలతోనే మంటలు పుట్టిస్తున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. దీంతో 3 పార్టీల మధ్య పోరు ఉత్కంఠ రేపుతోంది. ఇంతకీ జూబ్లీహిల్స్ సిట్టింగ్ సీట్ను బీఆర్ఎస్ కాపాడుకోగలుగుతుందా? జూబ్లీహిల్స్లో గెలిచి హైదరాబాద్లో హస్తం పట్టు సాధిస్తుందా? అర్బన్ పార్టీగా ముద్రపడ్డ బీజేపీ ఉపపోరులో గెలిచి కమల వికాసానికి బాటలు వేస్తుందా అనే చర్చ సర్వత్రా మొదలైంది. జూబ్లీహిల్స్ ఎన్నికలు ఏ ఒక్క స్థానానికో జరుగుతున్న ఉప ఎన్నికల్లా లేవని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. జూబ్లీహిల్స్ గెలుపోటములు మున్ముందు వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలకు రిహార్సల్స్గా నిలిచే అవకాశం కూడా కనబడుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో మొత్తం 58 మంది నిలిచారు. అనూహ్య రాజకీయ, సామాజిక పరిణామాలకు వేదికగా మారింది ఉపపోరు. సాధారణ ఎన్నికలను తలదన్నే విధంగా ఉప ఎన్నిక ప్రచారం సాగుతోంది. నవంబర్ 11న జరగబోయే పోలింగ్లో ఏకంగా 58 మంది అభ్యర్థులు బరిలో నిలవడం నియోజకవర్గ చరిత్రలోనే రికార్డుగా నిలిచింది. ఇక జూబ్లీహిల్స్ బైపోల్ స్థానిక అంశాలపై మాత్రమే కాకుండా ప్రభుత్వంపై వివిధ వర్గాల అసంతృప్త రాజకీయాలను కూడా ప్రతిబింబిస్తుందనే టాక్ వినబడుతోంది. ట్రిబుల్-ఆర్ బాధితులు, ఫార్మాసిటీ భూ నిర్వాసితులు, గ్రూప్ 1 నిరుద్యోగులు, వీళ్ళందరితో పాటు దగాపడ్డ దళితులు, కోటా కోసం మోసపోయిన బీసీలు గుర్రుగా ఉన్నారు. తమకు అన్యాయం జరుగుతుందని అంతా వాపోతున్నారు. స్థానిక ఓటర్లు ఇతర ప్రాంతాల సమస్యలపై పట్టించుకున్నా లేకున్నా రాష్ట్రంలోని విభిన్న వర్గాలు రేవంత్ సర్కార్పై రగిలిపోతున్నారు అనేది నగ్న సత్యం. అందుకే అందరికీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కత్తి మీద సాములా మారింది.
సో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోరులో గెలిచేదెవరు, నిలిచిందెవరు, ఇవన్నీ కూడా ఒక స్పెషల్ డిబేట్ చేద్దాం.